ఢిల్లీ ధర్నా అవుతుంది అర్జెంట్ తర్వాత ధర్నా డ్యాన్సులు చేరి ఇవన్నీ రాడు ఏమైతే మీకు సిగ్గుండాలి జంతర్ మంది ధర్నా అయితే జనం నవ్వుకుంటున్నారు దేనికోసం అంటే మహిళా రిజర్వేషన్ గురించి అట జనం నవ్వుకుంటున్నారు నీ పార్టీలో మహిళలు ఎంతమంది నీ పార్టీలో ఎంతమంది మహిళలకు బాధ్యత ఇచ్చారు కేసీఆర్ కు బిడ్డ ఒకటే మహిళ బిడ్డ చేసిన దండం నుంచి బాగా మురిసిపోతాడు బాగా అది మంచి దండం అనుకుంటాడు మంచి బిజినెస్ అనుకుంటాడు బాబు బా నా బిడ్డ విదేశాల్లో పెట్టుబడి వస్తుంది వేరే రాష్ట్రాల్లో పెట్టుబడి ఎంత పెద్ద స్థాయికి ఎదిగింది అనుకుంటాను నీ పార్టీలో మహిళలకు ఎంతమంది చోటిచ్చారు నీ ప్రభుత్వంలో మహిళలు ఎంతమంది ఉన్నారు పోయి మీ అయ్యా అడగాలి ఎందుకయ్యా నీకెందుకు మహిళలు అంత కోపం ఎందుకు అంత కక్ష ఎందుకు ఈ కక్ష ఎందుకు తీసుకుంటున్నావు పోయినసారి కేబినెట్ లో ఒక్క మహిళను ఎందుకు పెట్టలే మహిళా కమిషన్ ఏమైంది రాష్ట్రానికి సంబంధించి ఇంకా గవర్నర్ ఎందుకు ఇచ్చపరుస్తున్నారు మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి వాటి మీద ఎందుకు స్పందిస్తారు దీని గురించి మాట్లాడక మహిళా రిజర్వేషన్ అసలు మహిళా రిజర్వేషన్ల గురించి మహిళా రిజర్వేషన్ పార్లమెంట్ లో ప్రవేశపెట్టినప్పుడు మహిళా బిల్లును చించేసినటువంటి పార్టీ సమాజ్వాదీ పార్టీ మీ అయ్యా ఆయన పట్టుకుని చట్టపడి సంకలించుకుని తిరుగుతాను మా ఆర్జేడీ వ్యతిరేకించింది ఫస్ట్ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీలో మహిళలకు బీఆర్ఎస్ పార్టీ మహిళలకు ఇస్తున్న ప్రాధాన్యత ఫస్ట్ దాని మీద మాట్లాడాలి ఇక ప్రీతి అనే ఒక డాక్టర్ చదువుకుంటున్న అమ్మాయి మీద అత్యాచారం వస్తే అయ్యే మాట్లాడాడు నిర్మల్లో ఒక ఫాల్తిగాడు అమ్మాయిని ఒక చిన్న పసిబాబుని రేపు చేసే ప్రయత్నం చేస్తే అయ్యే మాట్లాడాడు వాళ్ళకి పెట్టు అత్యాచారంతో మాట్లాడాడు మహిళల మీద పూర్తి స్థాయిలో అత్యాచారం పూటకు అత్యాచారం గంటకు అత్యాచారం పూటకు లైంగిక వేధింపులు జరుగుతున్నాయి రోజుకు హత్య జరుగుతున్నాయి ఎన్సీఆర్బీ రిపోర్ట్ ఏం చెప్తుంది వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం ఇంటెలిజెన్స్ రిపోర్ట్ చెప్తున్నది ఈ సంవత్సరం 17% అత్యాచారాలు హత్య జరిగినాయి క్రైమ్ రేట్ పెరిగింది 17%. ఒక్కసారి ఇంత అత్యాచారం జరుగుతున్నాయి ఇంత జరుగుతుంది దేని మీద రాష్ట్ర ముఖ్యమంత్రి కనీసం రివ్యూ చేయాలి ఒక సమీక్ష ఒక మీటింగ్ పెట్టు ఇక హోంమంత్రి ఎవడో మంది ఎవరికి హోంమంత్రి కదా ఉన్నాడు అన్నాడు అసలు గ్యారెంటీ లేదు ముఖ్యమంత్రి ఏమంటాడు ముఖ్యమంత్రి కుటుంబం అంటాడు ఇక ముఖ్యమంత్రి కొడుకైతే ట్విట్టర్ తిరిగితే కండక బాగా చిన్న సంఘటన ప్రీతి హత్య చిన్న సంఘటన అన్నాడు ప్రీతి హత్య చిన్న సంఘటన అన్నాడు ట్విట్టర్ తిరిగి నా పేరు ఏది కొడిసి భయపడడానికి ఆడపడికొచ్చింది కదా బండి సంజయ్ కేసీఆర్ కొడుకు పేరు చేయదట అంటే బీజేపీకి ఎంత భయమైనది ప్రీతి హత్య పక్క ఇలా మహిళల గురించి మహిళ కనీసం తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది అత్యాచారాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది ఎవరైనా హత్య చేయాలనుకుంటే అత్యాచారం చేయాలనుకుంటే హత్యలు చేసినోడు అత్యాచారాలు చేసినోడు ఎవరంటే అయితే బీఆర్ఎస్ పార్టీ నాయకులన్నా అయితే ఎంఐ పార్టీ నాయకులన్నా అనుకోకుండా వాడు అత్యాచారం చేస్తే హత్య చేస్తే వాడు బీఆర్ఎస్ పార్టీ కనవకుంటే వాడు సేఫ్ లైసెన్స్ గుండాలకే వివరిస్తుంది వాళ్ళు ఇక ముఖ్యమంత్రి అంటే కళ్ళు వీకేస్తా గుడ్లు వీకేస్తా నువ్వు కనబడతా కదా వానికి కళ్ళు వీకేస్తా గుడ్లు వీకేస్తా పోయి యూపీ ఊరికి ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం పోసుకుంటూ కదా యూపీలో అత్యాచారం చేస్తాడు ఇల్లు ఓడతాడు మా ఇక్కడ రామరాజ్యం వస్తే బీజేపీ రాజ్యం వస్తే పక్క అదే చేస్తాడు మళ్ళీ చెప్తున్నా ఎవడైతే మహిళలకు కన్నె చూస్తాడో అత్యాచారం చేసినా హత్యలు చేసినా ఏ విధంగా టార్చర్ చేస్తే ప్రయత్నం చేస్తే తప్పకుండా వాడు ఆస్తి పాస్తి మొత్తం ధ్వంసం చేస్తాం చుక్కలు చూపడతాం వాడికి పోసుకో యూపీకును నీ రాష్ట్రాన్ని పోసుకో ఉత్తరప్రదేశ్ లో గుండాలు రౌడీ షీటర్స్ అందరూ కూడా జైల్లోకి వెళ్ళి బెయిల్ వచ్చినా కూడా జైల్లోకి వెళ్ళి బయట రావడానికి భయపడుతున్నారు ఇక్కడ స్వేచ్ఛ తిరుగుతున్నారు ఇన్ని అత్యాచారాలు జరిగినాయి ఇంతవరకు ఏ ఒక్క నిధులు శిక్ష వాళ్ళు ఇంతవరకు కూడా ఒక్క నిధులు ఈ 8 సంవత్సరాలు అత్యాచారం జరిగినాయి ఒక్క నిధులు శిక్ష వాళ్ళే ఒక్కదాన్ని రివ్యూ చేయలే ఒక్కదాన్ని ముఖ్యమంత్రి ఖండించలే పోలీసు వాళ్ళు పట్టుకుంటాడు పోలీసులు వేస్తారు అస్తవాలను కొట్టారు నిధులను కాపాడతారు ఇది వ్యతిరేకమైన కొడతారు కానీ సాత్విక పిల్లాడి ఇంటర్మీడియట్ పిల్లాడు నిజంగా వాళ్ళ దోస్తులకు హ్యాట్స్ ఆఫ్ నిజంగా ఆ సాత్విక అనేటువంటి విద్యార్థి దోస్తులకు నిజంగా హ్యాట్స్ ఆఫ్ అది
వాళ్ళ ప్రిన్సిపల్ సూపరింటెండెంట్ వాళ్ళందరూ కూడా ఆ పిల్లాడు సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటే తాళం వేసిరు రాకుండా, తాళాలు బద్దలు కొట్టి కనీసం మానవత్వంతో నీ పిల్లాడు ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేశాడు. ఆయన కాపాడాలని చెప్పి కనీసం పసి పిల్లాడు, ఇంటర్నెట్ పిల్లాడు కాపాడే ప్రయత్నం చేస్తున్నాడు. తోటి పిల్లలు పోయి, స్టూడెంట్స్ పోయి, వాళ్ళ దోస్తులు పోయి రోడ్లో 2 వీలర్ తీసుకొచ్చుకోండి బతిలాడి ఇక అబ్బాయిని కాపాడే ప్రయత్నం చేసి డేరుగా మా చదువులు వాళ్ళు బెదిరిస్తాడు. వాళ్ళని బెదిరిస్తాడు కాలేకే నేను వస్తాను. సాత్విక్ దోస్తులకి ఇట్లా కాలేజీ యజమాని బెదిరించే పని చేస్తే నీ కాలేకొచ్చి గల్ల గుంజి బయటకు గుంజుకొచ్చి మా కార్యకర్త పొట్టుకోవడం అంటారు. నీ కేసీఆర్ సపోర్ట్ ఇస్తారా, కేసీఆర్ కుటుంబాన్ని పార్ట్నర్షిప్ ఉన్నా ఎవరికి అవసరం లేదు. సాత్విక్ దోస్తులు మళ్ళీ బెదిరించే ప్రయత్నిస్తున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు నేను భరోసా ఇస్తున్నా. సాత్విక్ స్టూడెంట్స్ వాళ్ళ పిల్లలకి ఇట్లా బెదిరించే ప్రయత్నం చేస్తే నీ కాలేకొచ్చి ఒక గుంజుకొస్తాం బయటకు. యువమోర్చా కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. నేను విద్యార్థి పరిషత్ కార్యకర్తలు యుద్దం చేసిరాడ సంఘటన జరిగితే పిల్లలు వాళ్ళు తీసుకోతారు, పేరెంట్స్ తీసుకోతారు, మా చుట్టుపక్కల వాళ్ళు దొరకబడతారు. అయిపోయింది పోయిన ప్రాణం తిరిగేస్తారా, 5 లక్షలు 10 లక్షలు తీసుకొని వాళ్ళ మీద మనం పడుచుకోకొని న్యాయం ఏంది అన్యాయం ఏంది, కోర్టులు మాయే, పోలీస్ స్టేషన్ మాయే, అన్ని మాయని చెప్పి మళ్ళీ బెదిరిస్తారు. మరి అత్యాచారాలకు కేటాపడ్డ మారింది భారతీయ జనతా పార్టీ కూడా. ఈ తెలంగాణ రాష్ట్రంలో మహిళల మీద జరుగుతున్న అత్యాచారం నిరసనగా దాంతోపాటు ప్రీతి ఆత్మకు శాంతి చేకూర్చాలని చెప్పి ముఖ్యమంత్రి స్పందించాలని చెప్పి సమీక్ష ఏర్పడాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఇవాళ భారతీయ జనతా పార్టీ క్యాండిల్ ర్యాలీ నిర్వహిస్తున్నది. హైదరాబాద్ కూడా భారీ ఎత్తున ర్యాలీ నిర్వహిస్తున్నాం. 6వ తారీఖు నాడు కూడా కార్యక్రమం తీసుకోవడం అందరం కలిసి నిర్ణయించుకునే ప్రయత్నం చేస్తాం. మీరేంటో చాలా సందర్భంలో బీజేపీ క్యాండిడేట్ అన్ని ఎక్కువ మంచి విషయం పుష్కబురు అన్న. చాలా మంది బయట బీజేపీ క్యాండిడేట్ లేరు అంటున్నారు. 7 ముగ్గురు పోటీ ఉన్నారు. దేశంలో గ్యాస్ ధర పెంచారు, పెట్రోల్ ధర పెంచారు, అదేవిధంగా అన్ని పెట్రోల్ తెలిసిపోయాయి. బీజేపీ వచ్చింది మొత్తం అన్నం ఉడుకుడు కొంచెం గిరి రాలేదు, వాటికి తెలిసిపోయింది. మాది ఇవాళ రాష్ట్రంలో ఇతర రాష్ట్రంలో పెట్రోల్ ఛార్జ్ లేని, డీజిల్ ఛార్జ్ లేని, తెలంగాణ రాష్ట్రం కంటే 15 రూపాయలు తక్కువ ఎందుకున్నది. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తే పక్కా ఇలా 15 రూపాయలు తగ్గిస్తాం. ఇలా అడిగేటోళ్ళకి సిగ్గుండాలి వాళ్ళకి. బీఆర్ఎస్ పార్టీలకు 9 సంవత్సరాల 7 సార్లు ఆర్టీసీ బస్ ఛార్జీలు పెంచినావు, 9 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచినావు, నల్ల పన్ను పెంచినావు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచినావు. ఎందుకు మాట్లాడవు దాని మీద? గ్యాస్ ధరలు పెంచడానికి సమర్థిస్తలేము. ఇలా ఉక్రెయిన్ అక్కడ యుద్దం జరుగుతున్నది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి సముద్రాలు పెరిగినాయి. ఇలా మోడీ గారు కూడా ప్రజల బాధలు గుర్తించి తగ్గించాలని చెప్పి ఆలోచిస్తున్నారు. తగ్గించాలని మేము కోరుతున్నాం. బట్ నువ్వేది వచ్చాల్సిన ఎవరు వ్యాట్ పెడితే పుట్టుబడి చంపుతున్నావు. నీ ఆర్టీసీ అధికారులు సర్కారు ఇచ్చారు, పక్క రాష్ట్రంలో ఢిల్లీ వచ్చుకోమని చెప్పండి. కరెంట్ ఛార్జ్, ఏసీడీ ఛార్జ్ అని, బీసీడీ ఛార్జ్ అని చెప్పి అడ్డగోలు వసూలు చేస్తున్నావు. 100% పెంచినావు, మళ్ళీ పెంచడానికి ప్రయత్నం చేస్తున్నావు. కరెంట్ ఛార్జ్, బస్ ఛార్జీలు 7 సార్లు పెంచాడు 9 సంవత్సరాలు, రికార్డ్ అది. రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచాడు. కేంద్రంలో బీజేపీ, తెలంగాణలో బీఆర్ఎస్ రాష్ట్రాన్ని నేను కేవలం కోమరెడ్డి వెంకరెడ్డి చెప్పింది బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే. నేను చెప్పలే కదా బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే అని నేను చెప్పలే. ఆ పార్టీకి సంబంధించిన ఎంపీ ప్రజల చేత గెలుపొందినటువంటి వాళ్ళ అతి ముఖ్యమైన నాయకుడే. ఢిల్లీ వేదికగా బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే. ఎన్నికల ముందు కలవద్దనుకున్నాం, ఎన్నికల కంటే కలిసిపోలేదు అనుకున్నాం, ఎన్నికల తర్వాత అధికారులు పంచుకుందాం అనుకున్నా చెప్పి వాళ్ళు అయిపోయారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే బీఆర్ఎస్ ఓటేస్తే, కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపిస్తే వాళ్ళు బీఆర్ఎస్ పార్టీకి హోల్సేల్ సిఎల్పీ హోల్సేల్ టీఆర్ఎస్ వెళ్ళారు. ప్రజలు ఆలోచిస్తున్నారు బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ ఓటేస్తే ఎలా అది బీఆర్ఎస్ చేసినట్టే. వాళ్ళ ఆది నాయకత్వమే భయపడుతున్నది. ఆ స్ట్రాటజిస్టు కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ స్ట్రాటజిస్టు వీళ్ళు వచ్చి ఢిల్లీలో ఏసీసీ భవన్లో కలిసిర్రు. మన పార్టీ గెలిచినా కూడా వాళ్ళు వేది కష్టపడి గెలిపిస్తే వాళ్ళు వేది మళ్ళీ టీఆర్ఎస్ పార్టీకి పోతున్నారు. పైసలకో వాటికో వేసే ముక్కలకు భయపడి ఆలోచించారు పోతున్నారు. కాబట్టి ఎందుకు కష్టపడాలి? కలిసి పోటీ చేద్దాం అనుకున్నారు కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీ. అనౌన్స్ చేశారు, లీక్ చేసారు బయటికి. వాళ్ళ కార్యకర్తలు కొంతమంది వ్యతిరేకించారు. ఇప్పుడే వద్దు, ఇప్పుడే అయిపోతే బీజేపీ ఇప్పటికే బాగా స్ట్రాంగ్ ఉన్నది. ఇలా
మరి బీజేపీని సింగిల్ ఎదుర్కొనే పరిస్థితి వాళ్ళ నాయకులు చెప్తున్నారు. కాబట్టి ఎన్నికల వరకు డ్రామాలు చేద్దాం, దూరం దూరం అన్నట్టు. అప్పుడు బీజేపీని బదనం చేద్దాం, టీఆర్ఎస్ ను కాంగ్రెస్ కలిసి బదనం చేద్దాం, బీజేపీ టీఆర్ఎస్ ఉంటే బదనం చేద్దాం. ఎన్నికల టైంకు మళ్ళీ పొత్తు పెట్టుకుందాం, ఎన్నికల తర్వాత అధికారం పంచుకుందాం. అలా వాళ్ళ పాలసీ అది. సార్ అసదుద్దీన్ ఓవైసీ బీజేపీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది, దాని కామెంట్. అదే ప్రాణజ్యుల పార్టీ. ఇంకా ముఖ్యమంత్రి పిచ్చం మెతుకులకు ఆశపడే పార్టీ. సిగ్గున్నారే పోటీ ఏమని దమ్ముంటే మళ్ళీ చెప్తున్నా పోటీ ఏమని 100 నిజంగా మీరు మనుషులైతే మీ పార్టీ గెలుస్తుందని మీకు నమ్మకం ఉంటే, మీరు అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ మోచెత్తి నీళ్లు తాగమని మీరు అనుకుంటే 119 స్థానాల్లో మీకు దమ్ముంటే పోటీ చేయండి. పోటీ అయితే డిపాజిట్ రాకుండా చూసేటువంటి బాధ్యత మాది. మీ సంగతి చూస్తాం. ఇక భారతీయ జనతా పార్టీని ఓడించే దమ్ము అనేది లేదు. భారతీయ జనతా దేశం కోసం పనిచేసే పార్టీ. అంటే పాకిస్తాన్కి వెళ్తే ఈ జగిత్యాల్లో పాకిస్తాన్ ఓడిపోతే జగిత్యాల 4 జనతలు ర్యాలీ ఇచ్చారు. పాకిస్తాన్ ఓడిపోతే భారత్ మాతకి చేయనరు. పిఎఫ్ఐ ఫాల్తీలకు అడ్డయ్యారు జగిత్యాల రోడ్ మీద చెస్ట్ మీద పిఎఫ్ఐ జిందాబాద్ రాసుకున్న ప్రాంతం ఇది. ఎవరికి నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? పిఎఫ్ఐలకు. జగిత్యాలలో పిఎఫ్ఐ నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? బీఆర్ఎస్ పార్టీ ఇస్తారు, కాంగ్రెస్ పార్టీ ఇస్తారు. ప్రమాణం చేయమని చెప్పి ప్రమాణం చేయమని చెప్పండి. ఎంఏ పార్టీని పెంచి పోషించేది ఎవడు? పాకిస్తాన్ కలిసి సంపాదించుకున్న పార్టీ. ఈ దేశం కోసం ప్రాణాలు ఇచ్చే పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇక్కడ తిండి పరదేశ పాడవాడే పార్టీ మీది. హిందువులను కించపరిచే పార్టీ మీది. హిందూ దేవాలయాన్ని కించపడి హిందూ దేవాలయాన్ని నిర్వహించే పార్టీ. 15 నిమిషాలు నా సమస్య నరికి చంపుతున్న పార్టీ మీది. అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ కొమ్ము ఆశే పార్టీ. ఓసీ కుటుంబం ఆస్తులు నిరుతులేదు తప్ప ఇలా పాత బస్తీ ఎందుకు ఎలా అభివృద్ధి చెందలేదు అదే అడిగాను మేము. భాగ్యలక్ష్మి అదే అడిగాను నేను. ఓల్డ్ సిటీ న్యూ సిటీ కావాలా లేదా? ఓల్డ్ సిటీ యువకులకు ఎందుకు పాస్పోర్ట్లు వస్తలేవు? ఓల్డ్ సిటీ యువకులకు ఎందుకు ఉద్యోగాలు వస్తలేవు? ఓల్డ్ సిటీ కంపెనీలు ఎందుకు వస్తలేవు? ఓల్డ్ సిటీ ఫ్లేవర్ ఎందుకు వస్తలేవు? దేశంలో ప్రపంచంలో ఎక్కడ విధ్వంసం జరిగినా ఓల్డ్ సిటీ అడ్డా ఎందుకవుతుంది? నేరస్తులకు షెల్టర్ ఎందుకు ఇస్తున్నారు? మీ ఆస్తి పాస్తులు ఎట్లా పడుతున్నాయి? మైనార్టీల బతుకు నిర్వహిస్తున్నాయి. త్రిపుల్ తలాక్ వల్ల మీకు నష్టమా లాభమా? త్రిపుల్ తలాక్ రద్దు చేస్తే, మోడీ రోజు రద్దు చేస్తే ఎందుకు వ్యతిరేకిస్తున్నారు మీరు? అంటే ముస్లిం మహిళలు స్వేచ్ఛగా ఉండద్దా? వాళ్ళు బాగుపడద్దా? వాళ్ళు దుబాయ్ ఉంటాడు, మస్కట్ లో ఉంటాడు, లండన్ ఉంటాడు, ఎక్కడో ఇరాక్ లో, ఇరాన్ ఉంటాడు, పాకిస్తాన్ లో, బంగ్లాదేశ్ ఉన్నాడు. తలాక్ 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 అని వాట్సాప్ చేస్తాడు, మెసేజ్ చేస్తాడు, ఫోన్ ద్వారా చెప్తాడు. ఆ మహిళలు ఎవడు వాళ్ళే? మహిళలు ఇంటి భారం తల్లిదండ్రులు భారం అవుతారు, ఆ పిల్లలు తల్లిదండ్రులు భారం అవుతున్నారు. ఒక మంచి సర్వే చేసి ముస్లింల బతుకులు మైనార్టీ బతుకులు ఎందుకు ఇట్లా అవుతుందని చెప్పి మోడీ గారు మంచి ఆలోచనతో త్రిపుల్ తలాక్ రద్దు చేస్తే ఏం పుట్టింది నీకు? ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? కేసీఆర్కి ఏం పుట్టింది? ఎందుకు సపోర్ట్ చేస్తలేవు? ఇలా ముస్లిం మహిళలు ఆలోచిస్తున్నారు కదా. ఉత్తరప్రదేశ్ లో, గుజరాత్ లో, యూపీ ఎక్కడైనా కానీ ఎక్కడైనా కూడా దేశంలో భారతీయ జనతా పార్టీ 18 రాష్ట్రాల అధికారంలో ఉంది. 18 రాష్ట్రాల్లో అధికారంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో కారణం ఏంటంటే ముస్లిం మహిళలందరూ కూడా భారతీయ జనతా పార్టీ వాళ్ళు మోడీ రాజ్యం రావాలి. ముస్లిం మహిళల బతుకులు బాగుపడాలంటే మా కోసం ఆలోచిస్తున్నట్టు మోడీ రాజ్యం రావాలి దేశవ్యాప్తంగా అని చెప్పి వాళ్ళు ఆలోచిస్తారు. కాబట్టి ఇలా 18 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. వారణాసిలో నేనే కలర్ వారణాసిలో ముస్లిం మహిళలు ఓ చేతికి లోటస్, ఓ చేతికి మోడీ, వచ్చే పైన బీజేపీ రాసి 2 చేతులు ఎత్తి 2 గంటల పాటు ముస్లిం మహిళలు ర్యాలీ తీసి వాళ్ళకి వారణాసిలో. మీరు ఓటు బ్యాంక్ పాలిటిక్స్ చేస్తున్నారు. జగిత్యాల జిల్లాలో కూడా పార్టీల చేరికలు పెరుగుతున్న నేతల మధ్య కొంత గ్యాప్తో కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారు. లోపాలు ఉన్నటువంటి పరిస్థితులు మీకు స్వయంగా మీకు తెలిసి ఒక ఫస్ట్ నుంచి కూడా మీరు జగిత్యాల పార్టీ పెరుగుతుంది. కొంతమంది కొన్ని కార్యక్రమాలు గ్యాప్ అనేది కూడా ఏం గ్యాప్ లేదు. గ్యాప్ లేక గ్యాప్ పార్టీ పెరుగుతున్నప్పుడు కొన్ని చిన్న సమస్యలు ఉంటాయి. దాన్ని భూతత్తులు పెట్టి చూడమే. భారతీయ జనతా పార్టీ ఎన్నికల వరకు అందరూ కూడా నాయకులందరూ టికెట్ కోసం ఆశిస్తారు. ఇబ్బంది లేదు. ఎన్నికల వరకు టికెట్ వాళ్ళని కోరుకుంటారు. ఏ నాయకుడు టికెట్ కోరుకోవాల్సిందే. సర్వేల ఆధారంగా భారతీయ జనతా పార్టీ టికెట్ ఇస్తుంది. అది నేషనల్ కమిటీ ఉంటుంది, పార్లమెంటరీ పార్టీ బోర్డు ఉంటుంది. దానిలో టికెట్ డిసైడ్ చేస్తారు. నిర్ణయించిన అభ్యర్థికి పూర్తి స్థాయిలో మద్దతు తెలిసినటువంటి కార్యకర్తలు, కమిట్మెంట్ తో పనిచేసే కార్యకర్తల పార్టీ భారతీయ జనతా పార్టీ. ఎవరైనా ఎన్నికల్లో పోటీ చేయాలని కూడా తప్పు కాదు. ఎన్నికల వరకు కూడా పోటీ చేయాలని తప్పు కాదు. ఒక ఆలోచనతో వస్తారు. తీసుకున్న పార్టీ తీసుకునే దానికి అందరూ శిరస వహించారు, కట్టుబడి ఉండేటువంటి పార్టీ అటువంటి కార్యకర్తల పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇలా ఏం బాధ ఇబ్బంది లేదు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్.
మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.